హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి మనం ఇప్పుడైతే స్క్వాడ్ ఆడిపోతున్నాము. 2 డేస్లో అయితే టీమ్ కోడ్ అయితే రివీల్ అవుద్ది. మళ్ళీ నేను కొత్త స్క్వాడ్ మొదలు పెడతాను. దాంట్లో వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క టీమ్ కోడ్ కాదు, రీడమ్ కోడ్ ఇస్తాను. ఆ రీడమ్ కోడ్తో మీరు వర్కౌట్ అయితే చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో వచ్చేసరికి ల్యాగ్ అవ్వకూడదని చెప్పేసి అయితే నేను పెట్టేశాను గైస్, ఆఫ్ చేసి. హాయ్ గాయస్, ఓకే గాయస్, ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చూసారు కదా, మొత్తం గోలగా ఉంది. సో మన టీమ్మేట్స్ వచ్చేసేసి ప్రో ప్లేయర్స్ లాగా అయితే ఉన్నారు. సో మన దగ్గర ఫిష్ మ్యాక్స్ లెవెల్ అయితే ఉంది. ఇంకోటి A124 5th లెవెల్లోకి వచ్చింది. ఎప్లైన్ అయితే వచ్చింది. సో చూద్దాం గైస్, ఎక్కడ ఇవాళ ఐ థింక్ సో మైక్ అయితే ఆఫ్లో పెట్టుకున్నాం. సో మనకు వచ్చేసేసి డేల్ రోడ్ దగ్గర అయితే అక్కడ ఉంది. మన వాళ్ళైతే మనం సంథింగ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా స్నో ఫాల్ దగ్గర అయితే దిగుతున్నాం గైస్. చివరికి వచ్చేసాం కాబట్టి. సో మన వాళ్ళైతే మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మన నేను కూడా ఒక మెసేజ్ అయితే పెట్టాను. ఫస్ట్ మెంబర్ అయితే మనకైతే ఒక సూపర్ పెట్టారు. సో దిగిన వెంటనే మనకి గన్ దొరికితే ఆనందమే వేరు గాయస్. ఇప్పుడైతే నాకు దిగిన వెంటనే గన్ దొరికింది. 10-14 కూడా దొరికింది గాయస్. సో 10-14తో అయితే ఏం చేయగలమో చూద్దాం. సో వచ్చేసేసి మీరు ప్రతి అమౌని క్యారీ చేయండి గాయస్. డీజేలకు అయితే ఫిష్ ఉంది, ఫిష్కి స్కిన్ కూడా ఉంది గాయస్. బీ రెడీ గాయస్. మన టీమేట్ అయితే చెప్పుకోలేలా ఉన్నారు. నేను కూడా అక్కడ లేను కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది లేదు. నేనైతే చకాచక్ ఫటాఫట్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈ వీడియోకి వచ్చేసి మనం 30K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. సో వీళ్ళైతే వాళ్ళ టీమ్మేట్స్కి రివైవ్ ఇస్తున్నాం. బెర్ముడా మ్యాప్ అయితే మనం ఈజీగా ఆడొచ్చు గాయస్. కాకపోతే ఎప్లైన్ కూడా యాడ్ చేస్తాడు కాబట్టి చాలా ల్యాగ్ అవుతుంది. సో మన లియోన్ అన్న అయితే చాలా ప్రో అన్న, కొత్తగా వచ్చిన అమ్మాయి. సో గాయస్, అది తీసిన ఎవరైనా సరే నాకు
కామెంట్లో చెప్పండి గాయస్, ఎందుకంటే అది మంచి యాక్యురసీ వచ్చిందని చెప్తున్నారు. సో గాయస్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. 2 టీమ్మేట్స్ వస్తారేమో రిక్వెస్ట్ సెండ్ చేసాం. సో గాయస్ మనకి గిల్డ్ కూడా ఉంది, మ్యాట్నమ్ గిల్డ్. లెవెల్ అప్ అవ్వడానికి గ్లోరీ అయితే తెచ్చుకుంటున్నాను గైస్, కానీ కుదరట్లేదు. చాలా లెస్ టైం కుదురుతుంది గైస్. మీరైతే టింగో చూడాలనుకున్న వాళ్ళు దయచేసి 2 రోజుల్లో టైం ఉంది గైస్, జస్ట్ ఓన్లీ 2 days గైస్. సో మనం ఇప్పుడు ప్లాటినం 2లోకి తీసుకెళ్ళాలి గైస్. మ్యూజిక్ క్యారెక్టర్ స్కిల్స్ అయితే ఉన్నాయి గైస్. కొత్త అప్డేట్స్ చాలా తెచ్చాడు గైస్. చార్జ్ బస్టర్ అయితే మంచిగా పనిచేస్తుంది, దానికి స్కిన్ కూడా తెచ్చాడు గైస్. మీరు ఇంక బెటర్లో వచ్చే కొత్త గ్రోజా గన్ని ఎవరు మిస్ అవుద్ది గైస్. అండ్ దానికి వచ్చే మిస్టరీ షాప్ కూడా ఉంది గైస్. దానిలో ఒక మెయిన్ స్కిన్ అయితే ఉంది గైస్, దాన్ని ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. అది ఫుల్ 6 pack బాడీతో ఉంది గైస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం, అది ఫుల్ గోల్డ్ కోటింగ్తో ఉంది. మెయిన్ ఇంక్యుబేటర్ గ్రోజా గన్ అయితే మీరు తప్పకుండా తీసుకోండి గైస్. అంత అక్యురసీ లేకపోయినా సరే డబుల్ డ్యామేజ్ ఉంది. దాని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం తర్వాత. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి. ఏ ప్లేన్ అయితే వచ్చింది గైస్, ఏ ప్లేన్ పాడలేకపోతున్నాం గైస్. అసలు ఏ ప్లేన్ ఇస్తున్నారు ప్రతిసారి. సో ఈసారి అయితే మనం ఒక్కటే చేయాలి, మన ఫ్రెండ్స్తో దిగడమే గైస్. సో వాళ్ళకంటే ముందే దిగాము, కాకపోతే వాళ్ళకంటే వెనకాలే దిగాను, కాకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేస్కి మనం ముందే వెళ్ళొచ్చు గ్లాస్. సో ఇక్కడ ఎనిమీస్ అయితే ఉండకూడదని అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే ఎనిమీస్ వచ్చారంటే మొత్తం ప్రాబ్లం అయిపోయింది గాయస్. ఎందుకంటే లూట్ అయితే ఏరుకోవడానికి చాలాసేపు పడుతుంది గాయస్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి దిగేటప్పుడు. ఒకవేళ మీరు ఆయిల్ డ్రమ్ మీద దిగారంటే మీ టీమ్మేట్స్ కానీ ఎనిమీస్ కానీ చంపేయచ్చు. సో ఇక్కడ UMP అయితే దొరికింది గాయస్, అదైతే పిక్ చేసుకున్నాము. సో చార్జ్ బస్టర్ అయితే దొరికింది గాయస్ నాకు. సో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంత మంచివేమీ లేవు. SGM వద్దు మనకి. ఓకే, చూసుకున్నట్టయితే ఇక్కడ AK ఆమో అయితే దొరికింది. సో మీరు డైరెక్ట్ పైకి వెళ్ళిపోండి. టింగ్, గంటకైతే ఒక హెడ్ షాట్ అయితే కొట్టేసేయండి గాయస్. సో మనం చూద్దాం ఇక్కడ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా. ఎనిమీస్ ఉంటుంటే మనకు కనిపిస్తారు కదా. సో ఓకే, సో మనం అయితే ఇన్హేల్ వేసుకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఇక్కడ చూడండి గాయస్, M18887 పోస్ట్ అయితే వేసేసాడు, సిమెంట్తో కట్టేశాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. పాపం ఎంత ఖర్చు అయిందో పాపం దానికి. సో పాప అయితే ఉంది గాయస్ మన దగ్గర, చూసారు కదా ఇందాక పాపని. సో మన దగ్గర అయితే ఫిస్ట్ మ్యాక్స్ లెవెల్. సో ఇప్పుడు ఒక బ్యాక్ ప్యాక్, ఒక గ్లూ వాల్, ఒక గ్రెనేడ్ కొనుక్కుంటున్నాం గాయస్. సెకండ్ గ్రెనేడ్ కొనుక్కోవడానికి లేదు గాయస్. సో SMG ఏమో అయితే ఒకటి కొనుక్కున్నాం గాయస్, ఎందుకంటే మంచిది. UMP బాగా పనిచేస్తుంది. నా దగ్గర డబల్ రేట్ FIR స్కిన్ కూడా ఉంది.
సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. పరాంక్ అయితే అదిరిపోయే స్కిన్ అయితే వచ్చింది గాయస్. అది నా దగ్గర ఆల్రెడీ ఉంది, మీకు చూపించాలనుకుంటున్నా కానీ నా దగ్గర పరాంగ్ లేదు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం సిల్లీ. వదిలేసినట్టయితే ఇక్కడ HMG యామో ఉంది గాయస్. ఇక్కడ AR యామో వదిలేద్దాం. SMG యామో ఎందుకు తీసుకోమంటున్నానంటే, మీకు UMP ఉండుంటే అది మీకు డబుల్ రిటైర్ స్కిన్ లేకపోయినా సరే UMP ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది గాయస్. వాడిన కొంత చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మన దగ్గర అయితే ఆల్రెడీ 3 గ్లూ వాల్స్ అయితే ఉన్నాయి. మన ప్లేయర్స్ 3 మాత్రమే ఉన్నారు, 3 మాత్రమే ఉన్నారు. జస్ట్ పరాంగ్ కోసం అయితే మనం ఎదుగుతున్నాం గాయస్. ఎక్సలెంట్ స్కిన్ గాయస్. అది చేసేసి పరాంగ్ అయితే దొరకట్లేదు గాయస్. పరాంగ్ వేర్ ఈజ్ యూ పరాంగ్. సో ఇక్కడైతే మనకి మెడికిట్లు అయితే దొరికాయి గాయస్. ఎవరైతే ఇక్కడ వీడియోని చూస్తున్నారో చకాచక్ ఫటాఫట్ సే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన అమ్మాయి పరాంగ్ ఎక్కడ వదిలేసింది గాయస్. ఇప్పుడు మనం పరాంగ్ కోసం వెతకాలి. ఇక్కడ లేదు. పరాంగ్ ఎక్కడున్నా పరాంగ్. సో డేంజర్ జోన్ అయితే పడింది గాయస్. సో మన టీమ్మేట్ అయితే రివైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మా టీంలో ఎవ్వరూ చనిపోలేదు, కానీ తను రివైవ్ ఇవ్వడానికి ఎవరికో తెలియదు. సో తను కూడా అయితే లేచింది. సో చూసినట్టయితే మనమైతే చనిపోయాం గాయస్. ఇక్కడ చూసినట్టయితే మన టీమ్మేట్ అయితే ఒకటి ఇదైతే పెట్టాడు గాయస్. ఎందుకనంటే ఇప్పుడు అక్కడి నుంచి ఎవరికళ్ళు వస్తారని తను నమ్ముతున్నాడు. సో అందుకని చెప్పేసి ఒక ల్యాండ్ మైన్ అయితే పెట్టాడు. వస్తే కనుక అక్కడ ల్యాండ్ మైన్ దగ్గర అయితే ఇరుక్కుపోతారు గాయస్. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో చకాచక్ ఫటాఫట్ లైక్,
షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మినిమం 30K లైక్స్ అని నేనైతే టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీకు నాకు తెలుసు మీరైతే అది ఫినిష్ అయితే చేస్తారని. సో మన దగ్గర అయితే ఇప్పుడు రిక్వెస్ట్ అయితే సెండ్ చేసాము, ఒక లైక్ అయితే చేసేసాము. తను ఇప్పుడు రివైవ్ ఇస్తాడో లేదో తన ఇష్టం గాయస్, ఎందుకంటే తన దగ్గర ఏ పాయింట్స్ లేవు గాయస్. సో కాబట్టి ఇప్పుడు తను ఇవ్వాలనుకుంటే సో తినైతే మనం మ్యాగ్జిన్ మామని అయితే పెట్టేసుకున్నాడు గాయస్. మ్యాగ్జిన్ మామని, ఒక ఫిస్ట్ని, ఒక ఈగల్ని, ఐ మీన్ మేరో క్యారెక్టర్ని మరియు డీజేలోకి పెట్టుకుని అయితే వచ్చేసాడు గాయస్. మనం చూడాలి నేను ఏ విధంగా చేయబోతున్నాడు. సో మనోడి దగ్గర అయితే టాప్అప్ చేసుకోవడానికి చాలా ఈవెంట్స్ చేసుకున్నాడు. మీరైతే చకాచక్ ఫటాఫట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నాకైతే ఒక్క మైనస్ అయితే పడిపోయింది గాయస్. సో టోటల్లీ ఇంకోసారి ఆడదాం గాయస్, ఎందుకనంటే మనకి బెర్ముడా వస్తే మాత్రం చాలా బాగుండేది గాయస్. ఎందుకనంటే ఎవరైనా సరే ఎప్లైన్కి ఇంకా అలవాటు పడలేదు. కొంతమంది ప్రో ప్లేయర్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే అలవాటు పడిపోతారు. సో కొంతమంది అలవాటు పడలేరు. సో నాకు ఒక న్యూబ్ జర్నీ గాయస్. ఎవరైతే చూస్తున్నారో ఎవరు కొంచెం బాధపడుతున్నారు అయితే వావ్ ఫటాఫట్ లైక్ చేసేయండి గాయస్, షేర్ సబ్స్క్రైబ్. మన దగ్గర అయితే ఒక గ్రీన్ క్రిమినల్ అయితే వచ్చేసాడు గాయస్. సో మనకైతే ప్రో ప్లేయర్ అయితే వచ్చేసాడు గాయస్. నూబ్స్ ఎవరున్నా సరే అసలు బాధపడకండి, నాది ఒక నూబ్ జర్నీ టు ప్రో. నాకు ప్రాక్టీస్ కొనుక్కోవాలని ఉండేది, కానీ 10 minutesకి పక్కలేదు. కానీ టీమ్ కోడ్ వాళ్ళందరూ చకాచక్ ఫటాఫట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. అండ్ ఇప్పుడు మీకు చూపించబోయేది ఫిస్ట్ సాహస్. అది పోలేదు కదా. సో ఇప్పుడు చూద్దాం, మన ఫిస్ట్ మ్యాచ్ లెవెల్కి అయితే వచ్చిందని చెప్తాను కదా గాయస్. సో చూద్దాం ఇప్పుడు మనకి ఒక్క గన్ను దొరికినా చాలు గాయస్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఫ్రీ ఫైర్ వాడు ఫార్మస్ ఎక్స్ ఇలాంటివి కూడా పెట్టేశాడు. సో మీరు వచ్చేసి ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే మీరు ఒక గన్నుని మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి, అది వచ్చేసేసి గ్రోజా ఎక్స్ మోడల్ గాయస్. ఇది సూపర్ పని చేస్తుందంట. లేదు దానికి యాక్యురసీ పెంచాడు.
ఇక్కడ చూసినట్టయితే కోబ్రా ఫిస్ట్ ఉన్న అతనైతే వచ్చాడు గాయస్. కోబ్రా బండిని కూడా కొనిస్తాడు గాయస్ తను. సో ఓకే గాయస్, గ్రీన్ గ్రీన్ అయితే సో గాయస్ ఇప్పుడు టీవీ చేసుకున్నారు కదా బెస్ట్ అప్డేట్, అది మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వకండి గాయస్. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండ్ థింగ్ ఇన్ యువర్ ఫ్రీఫైర్లో మెయిన్గా మీరు చేసుకోవాల్సిన వెస్ట్ అప్గ్రేడ్. మీరు ఖచ్చితంగా వెస్ట్ అప్గ్రేడ్ అయితే చేసుకోండి గాయస్. మీకు వెస్ట్ అప్గ్రేడ్ ఏ విధంగా అయినా ఉపయోగపడుద్ది గాయస్. మీరు 4th లెవెల్లో ఉన్నారంటే ల్యాండ్ మైన్ పెట్టినా సరే మీకు ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వదు గాయస్. మీరు అది మనసులో పెట్టుకోండి గాయస్. మీరు నూబా ప్రో అన్నది వదిలేయండి గాయస్. నాది కూడా కొట్టేశాడు. చకాచక్ చే ఫటాఫట్ చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. గంటని మా టీమ్మేట్ హెడ్ షాట్ కొట్టినట్టు అలా కొట్టేయండి గాయస్. సో చూద్దాం మన టీమ్మేట్ అయితే రివైవ్ ఇస్తాడా లేదా అని. సో మన కోబ్రా ఫిష్ కూడా వెళ్తూనే ఉంది. సో మనోడైతే మ్యాగ్జిన్ క్యారెక్టర్ పెట్టుకుని ఫిష్ అన్ని ఎక్విప్ అయితే చేసుకున్నాడు. సో మనోడైతే అదరగొట్టేసాడు స్పీచ్ అన్నీ కూడా. సో కాబట్టి చెక్ సే ఫటాఫట్ సే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్. సో మనోడు బౌంటీ అయితే ఇంకా తీసుకోలేదు, చూద్దాం బౌంటీ తీసుకుంటాడో లేదో. సో మనోడైతే బౌంటీ తీసుకోవడానికి వెళ్తాడు. సో మనోడైతే ఇప్పుడు ఏదైతే తీసుకుంటాడు. ఆహాహాహా. సో మనోడైతే M1014తో స్కాన్ ఇచ్చేసాడు గాయస్. సో కిందైతే ఫస్ట్ లెవెల్ గాయస్, ఇంకా అప్గ్రేడ్ చేసుకోలేదు కానీ సూపర్ కొట్టాడు గాయస్, సూపర్గా కొట్టాడు. సో మనం అందరికీ ఒక లైక్ వేసేస్తున్నాం. అందరూ ఈసారి అయితే మనకి ప్రో ప్లేయర్స్ అయితే వచ్చారు గాయస్. సో చూద్దాం ఎవరైనా రివైవ్ ఇస్తారో అడుగుదామా.